ధూమపానం మరియు మద్యపానం రీల్ చేసే అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం కాబట్టి కూరగాయలందరూ దూరంగా ఉన్నారా బాబు. రెడీ డాడీ 1 2 3 స్టార్ట్. డాడీ ఈ రీల్ బాగా వచ్చింది డాడీ. బాగా వచ్చిందమ్మా. ఏంటి సుశీల్లా ఉంది వెళ్దాం. పాప పి సుశీల ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? మీ ఫ్రెండ్ కోసమా? అవును. అబ్బో మా తాత ఎక్సెల్ ఉంది, డ్రాప్ చేయమంటావా? అవసరం లేదు, మాకు ఆటోకి డబ్బులున్నాయిలే. అబ్బో మేలేమనుకున్నావులే. రే సిట్టిబాబుగా, అసలు ఖాళీగా ఎలా ఉంటారా మీరు? సిగ్గనిపించట్లేదా మీకు అసలు? మా కాడిగా పుట్టినందుకు సిగ్గుపడకూడదని క్రీస్తుపురం చెప్పారు, తెలీదా నీకు? ఆయన ఖాళీగా ఉంటే అంత ఈజీ అనుకుంటున్నావా? చాలా కష్టం. అయినా మేము ఖాళీగా ఉన్న మాకు యాక్షన్లు తప్పలే. అందుకే వచ్చే జన్మలో అయినా మామ్స్ క్యూట్ గర్ల్స్ గాను డాడ్ లిటిల్ ప్రిన్స్ గాను పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. సర్లే ఏదో ఒకటి చేసుకోపా. పాపా పిసుశీలా, ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? చీదేనమ్మా జీవితం. మాగాడిగా పుట్టినందుకు బొత్తుగా వాల్యూ లేకుండా పోయిందిరా బాబా. ఏ పోరా, వచ్చినప్పటి నుంచియో వాగుతూనే ఉన్నావు, నోరు మూసుకొని ఉండలేవారా నువ్వు? సుశీల, చిన్నప్పుడు స్కూల్లో నుండి చీపులు దానిలో ఉన్నావు, ఇప్పటికీ అలాగే ఉన్నావే, ఏం మారలేదు. జాగ్రత్త, ఉంటాను. ఏంటే లేటు కదా? ధనలక్ష్మి, ధనలక్ష్మి దారా రే బా, నేను వస్తానుండు. వెళ్ళిపోతున్నాడేంటి? అమ్మ సుబ్బు, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చా? మొన్న 10 రోజులు అయింది. గట్టిగానే సంపాదించుంటావు కదా దుబాయ్లో. గట్టిగానే సంపాదిస్తే ఇలా ఆటో ఎందుకు నడుపుకుంటాను రా? అది నిజమే కదా. నువ్వేదో పని మీద వచ్చినట్టున్నావా కానీ తెలిసిపోయిందా? ఓకే హాయ్. నువ్వెందుకు ఎక్కావు? ఎద సీట్ ఖాళీగా ఉందని ఎక్కేములే, చిన్న కన్ఫర్మేషన్ కోసం ఎక్కేములే. నిన్న నా గురించి నువ్వేమన్నా ఆలోచించావా? అంటే నిన్న నా గురించి నువ్వు ఆలోచించినట్టు కళ వచ్చింది, తర్వాత నిద్ర వచ్చింది. కానీ ఆలోచించావా? లేదు. ఆలోచించలేదని ఆలోచిస్తావు చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఆలోచించే ఉంటావు. అవును ఆలోచించాను, నీకు చెప్పాలా ఏంటి? ఆలోచించావా? అంటే అది నిజమన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి. అంత సైలెంట్గా ఉందేంటి? ఏంట్రా అంత సైలెంట్గా ఉందేంటి? ఏంటి అంత సైలెంట్గా ఉన్నావేంటి? మౌనంగా ఉన్న అమ్మాయి మనసులో చాలా అర్థాలు ఉంటాయంటారు. కొంచెం జరుగు. నాన్నకు ప్రేమతో ఇక్కడ కూడా మీ బాగుండదులో నువ్వు మంచి పాటలు పెట్టచ్చు కదరా, సూరమంటుంటా పాటలేవా? చి పోరా రా అన్నా, సైడ్ కాపండి. ఆపండి ఆపరా. ఏ రావే. ఒక్కొక్కరు 20 ఇచ్చేయండి. ధనా ధనా, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇదిగో చూడు, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నా బుర్ర తినకు. నీ క్వశ్చన్ పేపర్ ఏదో రేపు తీసుకొని రా, ఆన్సర్ షీట్ ఇస్తాను, వెళ్ళు. ఆగు, నువ్వు ఒక్కరోజు ఆలోచించేందుకే నీకు అంత తలనొప్పి వచ్చేస్తే ప్రతి క్షణం నీ కోసం ఆలోచిస్తున్నాను. మరి నాకేం రావాలి, నేనేమైపోవాలి? వీడేంటే లోకంలో నువ్వు ఒక్కదానివే ఉన్నట్టు నీవెంటే పడుతున్నాడు? అంటే నీ ఉద్దేశం ఏంటే? నీ వెనకాల తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అంటున్నాను. ఏం నువ్వు మాట్లాడేది? ఇష్టం లేకపోతే ఎందుకు తిప్పించుకుంటున్నావే మరి? నేనెక్కడ తిప్పించుకుంటున్నానే? వాడే సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు వాడు నా చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఇది డైలీ సీరియల్ లానే కొనసాగుతూనే ఉంటుంది. ఇక సాగనివ్వను. రేపటి ఎపిసోడ్లో వాడికి క్లైమాక్స్ కట్ పడాల్సిందే.
వస్తున్నారు పద. అక్కడ చూడు, సేమ్ కాస్ట్యూమ్ కంటిన్యూటీతో రెడీగా ఉన్నారు. అయిపోయాడు, చెప్తానాడు పని. ఆగాగు, ఎక్కువ స్టెయిన్ ఓకే. నాకు అర్థమైంది, ఈ క్షణంలో బరువు ఉండకూడదు, ఈ క్షణం నుండి నీ ముందు ఉండకూడదు, అంతే కదా? ఓకే చేద్దాం, అలాగే చేద్దాం. అలాగే చేద్దాం. ఈ మాట చెప్దామనే ఇందాక నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇదిగో తోమి ఓడి చెప్పులు తెల్లగా వచ్చేసి, కొత్త చెప్పులు బాగున్నాయి కదా. నువ్వు నన్ను పట్టించుకున్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు పట్టించుకోవాలి? ఫైనల్గా ఒక మాట, ఆడదానికి ఆకర్షించే గుణం ఉన్నట్టు మగాడికి కూడా తెగించే గుణం ఉంటుంది. పాప జాగ్రత్త, మంచి పుల్లయ్యో పిప్పుల్లయ్యో చూసిపోయకండి. ఏమో అనుకున్నాం కానీ గట్టిగా ఇచ్చేవరా. ఆ మాత్రం ఇవ్వాలరా. అదేంటి నువ్వేమనుకుంటున్నావా? వాడలా చెప్పాడు అసలు. అదే నాకు అర్థం కావట్లేదు. వాడు నీ ముందుకే కాదే, నీ బుర్రలోకి కూడా వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నవన్నీ వాడు చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకైతే అర్థం కావట్లేదు. నీకెందుకు అర్థం కావాలి? అర్థం కావాల్సింది నాకు కదా. అదే నీకేలే. సరే పద. ఏమ్మా ఫోటోలు తీయించుకున్నావా? తీయించుకున్నాను. ఏది ఎలాగివి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయండి. 16 కదా? అంటే డాడీ ఏంటంటే వచ్చే దారిలో పడిపోయినట్టున్నాయి డాడీ. దారిలో ఎలా పడిపోతాయి? కవర్లో ఉంటేనే చూసుకోవాలి కదా. అంతా జాగ్రత్త అయితే అలాగా పో లోపలికి. అప్పుడు వాడి కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడేంటి, కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు. పాపం ఫీల్ అయినట్టున్నాడు. పోనీలే, ఇప్పటి నుంచి మనం పట్టించుకుందాం. సలిరిగేస్తుంది. ఇక్కడే ఉన్నాడు, సర్ప్రైజ్ ఇద్దాం. చూడలే కదా. ఇంటికి నువ్వు నువ్వా? సారీరా, నేనని తెలిగే కొట్టా కదా. అవునరా, నువ్వని తెలిస్తే ఇంకా బాధిద్దును. సరే సర్లే ఏడకో, చాలా సరగ్గా ఉంది. అసలు ఏంటి అవతారం ఏంటి? ఆ మంకీ క్యాప్ ఏంటి? షర్ట్ లేకుండా తిరగడం ఏంటి? అంటే మంట కాయాలంటే చలి వేయాలి కదా, అందుకే సొక్క వేసుకోకుండా వచ్చాను. ఏడ్చినట్టే ఉంది. నొప్పులు వచ్చేది, మనసు మీద కూర్చున్నదా. వెళ్ళరాహే, నొప్పి వచ్చేస్తుంది. సర్లే నేను వస్తున్నానులే. సర్లే ఏడవకో. గట్టి కొట్టేనేంటి? కావాలని కొట్టేసి కొట్టేయను అన్నాడు. ఇంతకీ నువ్వేంటి అలా ఉన్నావు? ఏంటో రే, ఈ అమ్మాయి అర్థం కావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు.
అమ్మాయిలు అంతే బావా. మనం వెంట తిరిగినంతసేపు వాళ్ళు మనల్ని పట్టించుకోరు. మనం ఎప్పుడైతే తిరగడం మానేస్తామో అప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోవడం మొదలెడతారు. ఇంతలా చెప్తున్నావు, నీకన్నా పాస్ట్ ఉందా? నా పాస్ట్ గురించి నీకెందుకు కానీ నీ ఫ్యూచర్ చూసుకో. నాది ఓకే కానీ అసలు అమ్మాయిల ఫ్యూచర్ ఏంట్రా పరిస్థితి? ఆ అమ్మాయిలకి ఫ్యూచర్తో పని లేదురా, ప్రజెంటే కావాలి. మరి ఫ్యూచర్? వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచరు, అప్పుడు ప్రజెంటే కదా. ఇప్పుడు ప్రజెంటే, ఫ్యూచర్లో కూడా ప్రజెంటే. అంతే. మరి రిలేషన్లో గొడవలు ఎందుకు వస్తాయా? అమ్మాయిలు ఎప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు ఒకటి అడుగుతూ ఉంటారు, రీఛార్జ్ చేయించమనా? కాదురా, కాదా? నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదని. నిజంగా అమ్మాయిలను అర్థం చేసుకోవడం మొదలెడితే బహుశా ఈ ప్రపంచం ఆగిపోద్దేమో. మీరు అమ్మాయిలు మారారా? ఇక్కడ మారాల్సింది అమ్మాయిలు అబ్బాయిలు కాదురా, జనరేషను. జనరేషనా? మన జనరేషన్లో ప్రేమలేఖలు, స్వచ్ఛమైన ప్రేమ అది వేరేగా ఉండేది. ఇప్పుడు ఇన్స్టాలు, రీల్స్, వాట్సాప్, మీమ్స్, అబ్బో గందరగోళం. ఏదేంటో ఏం అర్థం అవట్లేదు. పొద్దునుంచి సాయంత్రం దాకా ఆన్లైన్లో ఉంటూనే ఉంటారు. ఆన్లైన్లో ఉండి మన మెసేజ్ చెప్పితే వాళ్ళు ఫీల్ అయిపోతారు, ఎక్కడ రిప్లై అయిపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఏం చేయాలో మనకు అర్థం అవుతుంది. అయితే ఎలా అంటావు? అయినా అమ్మాయిలకి ప్రజెంట్ కావాలా? అసలు ప్రాబ్లం ఎలా ఎక్కడి నుంచి వస్తుంది అంటావు? ఇక్కడున్నది ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకు అర్థమైంది. టైం ఇవ్వాలి, టైంకి అది ఇవ్వాలి, పొద్దున్న తిన్నామని అడగాలి, మధ్యాహ్నం భోజనం చేసామని అడగాలి, సాయంత్రం మెసేజ్ చేయాలి, అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి, బర్త్డేకి రింగులు ఇవ్వాలి, చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, అంతేనా? అంతే కదా. నా పాస్ట్ ఏమో కానీ నీ ప్రెసెంట్ బాగా కాలిపోతున్నట్టుంది. ఇందాక పోయి దగ్గర నుంచి వచ్చాను కదా, అలాగే ఉంటుంది. రోజుకు 3 పూటలు ఉన్నట్టు అమ్మాయిలు 3 రకాలుగా బిహేవ్ చేస్తారా. పొద్దున్నలాగా, మధ్యాహ్నంలాగా, సాయంత్రంలాగా. మరి పడుకునేటప్పుడు వాళ్ళ పొడుగురు మనం పడుకోనివ్వరు. అది కరెక్టేలే. ఈ అమ్మాయిలు మనల్ని అర్థం చేసుకోరారా? అది రాంగ్రా. వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి టైం ఇస్తే చాలు, మొత్తం సెట్ అయిపోద్ది. అయినా అమ్మాయిలు ప్రజెంట్ కావాలా? అయినా దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటి అంటే మనకేం తినాలనిపిస్తే దొరుకుతుందంటే వీళ్ళు కొనుక్కి తెచ్చేసుకుంటాం. కానీ మనకి ఏదన్నా కావాలి అంటే దొరుకుతుంది, కానీ వెయిట్ చేయాలి. ఒక్కోసారి అది దొరకపోవచ్చు కూడా. కరెక్ట్ అవ్వచ్చు కూడా. సర్లే, నా కొళ్ళు పులిసిపోయింది. సరే, టైం అయింది కదా, బయలుదేరదు. ఇంకా మామూలుగా వస్తేనే కుక్కను కొన్న రూటేసు. ఇప్పుడు వెళ్ళానుకో, ఏ కుక్క వెంట పడింది అనుకో, నా వాళ్ళు కాదురా, ఎక్కడ పడుకుంటాను రా. సరే పడుకో. బాబోయ్, ఊళ్ళంతా పూడ్లు వచ్చేది బాబోయ్. ఏమందల పడుకో. ఒరే, బయట చాలా చల్లగా ఉంది, లోపలికి వెళ్ళి పడుకుంటాను. రోయ్ లే, దుప్పటి మిగిలింది, అసలు వచ్చేస్తుంది అలాగా అనుకున్నాను. కప్పు పడుకున్నా. కుర్రోళ్ళు ఇప్పుడు దాకా 5 ఎపిసోడ్లు ఆదరించారు. 6 ఎపిసోడ్లు ఆదరించి ఆశీర్వదించండి. ఇట్లు మీ లోకల్ సెలబ్రిటీ కుర్రాడు సూరిబాబు విత్ అవసరాలు ధనలక్ష్మి.